ఒకవైపు ప్రతి మంగళవారం వేలకు వేల కోట్ల రూపాయల అప్పులు చేస్తోన్న చంద్రబాబు ప్రభుత్వం మరోవైపు విశ్వవిద్యాలయాల నిధులను కూడా దోచేస్తోంది. శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటోన్న ఆంధ్ర యూనివర్సిటీ ఖజానాకు ఎసరు పెట్టింది. ఏకంగా 300 కోట్ల రూపాయల మేర ఏయు నిధులను చంద్రబాబు ప్రభుత్వం కాజేసింది. ఆంధ్ర యూనివర్సిటీ నిధులు 150 కోట్ల చొప్పున 2 విడతల్లో రాష్ట్ర ఖజానాకు చంద్రబాబు సర్కార్ జమ చేసుకున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి యూనివర్సిటీకి సంబంధించిన ఏ నిర్ణయాలైనా పాలకవర్గం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే గీతంలో పనిచేసి గీతం వలన ఏయువీసీగా వచ్చిన రాజశేఖర్కు ఇవేవీ లెక్కలో లేవనే విమర్శలున్నాయి. ఈసీతో పని లేకుండానే నేరుగా ఆయన ఏయు నిధులను రాష్ట్ర ఖజానాకు మళ్లించినట్టు సమాచారం. ఇప్పటికే యూనివర్సిటీ ఉద్యోగులు, ప్రొఫెసర్ల వేతనాలను ప్రభుత్వం సకాలంలో చెల్లించడం లేదు. దీంతో ఏయు ఖజానా నుంచే వేతనాలను చెల్లిస్తున్నారు. ఈ విధంగా ఇప్పటికే 200 కోట్ల రూపాయలను వర్సిటీ వేతనాలకు వినియోగించింది. 100 ఏళ్ల చరిత్రను పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన శతాబ్ది ఉత్సవాలకు సైతం ప్రభుత్వం పైసా విదల్చలేదు. ఇందుకోసం కూడా సుమారు 63.5 కోట్ల రూపాయలను వర్సిటీ ఖజానా నుంచే వెచ్చించినట్లు సమాచారం. ఈ విధంగా వర్సిటీ ఖజానాను ఖాళీ చేయడం ద్వారా ఏయులో అభివృద్ధి లేకుండా చూడాలనే పన్నాగం ఒకటి అమలవుతోందన్న ఆరోపణలున్నాయి. అంతిమంగా గీతం అనే ప్రైవేటు యూనివర్సిటీకి లబ్ధి చేకూర్చేందుకే చంద్రబాబు ప్రభుత్వం ఏయును ఉద్దేశపూర్వకంగా నాశనం చేస్తోందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత విశాఖపట్నంలో ఏ వ్యవహారం జరిగినా అంతిమంగా గీతంకి లబ్ధి చేకూర్చేందుకేనని తెలుస్తోంది. మొన్నటికి మొన్న గీతం ఆక్రమించుకున్న 5,000 కోట్ల విలువైన భూములను సక్రమం చేసేందుకు గాను దాడులు చేసి మరీ జీవీఎంసీ కౌన్సిల్ తీర్మానం జరిగేలా చూశారు. ఏకంగా దేశంలో అగ్నివీర్లకు శిక్షణ ఇచ్చేందుకు ఎంపికైన మొదటి విశ్వవిద్యాలయంగా రికార్డు సృష్టించిన ఏయులోని కేంద్రాన్ని పూర్తి స్థాయి స్కూలుగా మార్చాలని గతంలో నిర్ణయించారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ శిక్షణా కేంద్రాన్ని మూసేశారు. ఇక యూనివర్సిటీలో బాగా డిమాండ్ ఉన్న దూర విద్యలో అందించే రక్షణ రంగ కోర్సులను ఎత్తేశారు. తద్వారా ఆ అడ్మిషన్లన్నీ సహజంగానే గీతం వంటి ప్రైవేటు సంస్థలకు మళ్లించేలా చేశారనే ఆరోపణలున్నాయి. మరోవైపు ఏయుని వీడి వెళ్లిన నిపుణులు గీతంలో కన్సల్టెంట్లుగా చేరుతూ ఉండటం, రక్షణ శాఖ ఏయుని భాగస్వామ్య జాబితా నుంచి తొలగించి ఇతర ప్రైవేటు సంస్థల వైపు చూస్తుండడాన్ని గమనిస్తే ఏయులో వ్యవహారాలన్నీ గీతం కోసమే నడుస్తున్నాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా గీతం కోసమే ఏయును భ్రష్టు పట్టించే కార్యక్రమం జరుగుతోందని స్పష్టమవుతోంది.